నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లా వ్యాప్తంగా 13 కోట్లతో పాత హోల్స్ మరమ్మతులు సంక్రాంతి కల్లా రోడ్ల రిపేర్లు పూర్తి చేస్తాం కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి గత ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల్ని నిర్లక్ష్యం చేసింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాత్ హోల్స్ వర్క్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే గల్లా మాధవి అమరావతి రోడ్లు డ్రైన్ల ఆక్రమణలను తొలగిస్తున్న జీఎంసీ పనులను పరిశీలించిన కమిషనర్ పురి శ్రీనివాసులు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది దీపం 2 లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పాత్ హోల్స్ కు మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. పాత బస్టాండ్ సెంటర్లో రోడ్లపై గుంతలు మరమ్మతు చేసే కార్యక్రమం జరిగింది. కలెక్టర్ నాగలక్ష్మితో పాటు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కమిషనర్ పులి శ్రీనివాసులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫేజ్ 1లో 13 కోట్ల రూపాయల వ్యయంతో గుంతలకు మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. ఏడాది పాటు ఎలాంటి సమస్యలు వచ్చినా కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తారని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో రోడ్డు మరమ్మతులకు వైసీపీ ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టలేదని ఎమ్మెల్యే నసీర్ విమర్శించారు. లోటు బడ్జెట్ ఉన్నా ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ఈ రోడ్ పాట్ హోల్ వర్క్ టేకప్ చేయడానికి దాదాపు 21 లక్షలు మనకి రాష్ట్ర ప్రభుత్వము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. కాంట్రాక్టర్ కూడా పాల్గొని 18 lakhsకి వర్క్ అనేది అవార్డ్ అవ్వడం జరిగింది. ఇది దాదాపు 5.6 km సంబంధించిన వర్క్. ఈ వర్క్లో ఉన్న అన్ని పాట్ హోల్స్ కూడా మనము త్వరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే జిల్లా స్థాయిలో చూసుకుంటే జిల్లా స్థాయిలో మనకి అన్ని నియోజకవర్గాలు కలిపి మేజర్ R&B రోడ్స్ అంతా కలిపి ఈ ఫేజ్ 1 కార్యక్రమంలో దాదాపు 13.36 లక్షలు 13 కోట్లు మనకి శాంక్షన్ అయి ఉంది. రాష్ట్రంలో మెయిన్ రోడ్స్ అలాగే స్టేట్ హైవేస్తో పాటు అలాగే చిన్న చిన్న రోడ్లు కూడా ఈరోజు పూర్తిగా గుంతలమయమై అనేక ప్రమాదాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు గమనించి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా ప్రజలకు సౌకర్యం కల్పించాలనే ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ సంబంధించినటువంటి రోడ్లు ఒక పక్కన అలాగే నగరాల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నింటినీ కూడా పాట్ హోల్స్ అన్నింటినీ కూడా ఫిలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు 800 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాల్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి రోడ్స్ దాదాపు 3000 పాట్ హోల్స్ లేదా రోడ్ రిపేర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా టెండర్స్ చాలా వరకు అయిపోయినాయి. వర్క్స్ కూడా ఎగ్జిక్యూషన్ 500 వరకు అయిపోయినాయి. మా జిఎంసీ పరిధిలో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా పాట్ హోల్స్ కానీ రోడ్ రిపేర్స్ వర్క్స్ కానీ డిసెంబర్ 15 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాము. R&B రోడ్స్ అయిపోతే చాలా వరకు పాట్ హోల్స్ క్లియర్ అయిపోతాయి. ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే జిఎంసీ ఓన్డ్ రోడ్స్ అవన్నీ కూడా 8 crores ఎస్టిమేషన్స్ తోటి అవి టేకప్ చేశాము ఆల్రెడీ. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రహదారులు అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. రోడ్లపై గుంతల కారణంగా అనేక యాక్సిడెంట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జీటీ రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లామాధవి ప్రారంభించారు. ప్రజలకు కనీస మౌలిక వస్తువులు కల్పించలేని దుస్థితికి కారణం గత వైసీపీ ప్రభుత్వమే అని ఆమె మండిపడ్డారు. అనేక ప్రాంతాలకు సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను గత 5 ఏళ్లుగా ఎదుర్కొన్నారని చెప్పారు. అలాగే రోడ్లపై పడ్డ పెద్ద గుంతల కారణంగా యాక్సిడెంట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల మరమ్మతులకు సీఎం చంద్రబాబు ఆదేశించి నిధులు కేటాయించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలో గుర్తించి పాత్ హోల్స్ ను పూడ్చివేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. జరిగింది. సో ఇక్కడ రోడ్లు మొత్తం కూడా గుంటలమయమైపోవడం, అదేవిధంగా కార్పొరేషన్లో నిధులు లేని పరిస్థితి క్రియేట్ చేయడం, కొత్త రోడ్లు వేయలేము, అదేవిధంగా గుంటల్లో మనుషులు రాలేని పరిస్థితిని క్రియేట్ చేయడం జరిగింది గడిచిన 5 సంవత్సరాల్లో. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే వీటి మీద
ఎంతో ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అయితే ఉన్న నిధుల కొరతతో ఇప్పుడు ఏం చేయాలి, కొత్త రోడ్లు అయితే వేయలేని పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా అప్పుల భారంలో రాష్ట్రం మొత్తం కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చుతూనే ఇప్పుడు ప్రజలు తీవ్రంగా అసౌకర్యానికి గురవుతున్న ఈ గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని కూడా, గుంటలు పూడ్చకపోతే ఎంత ఇబ్బందో దాన్ని గమనించి గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 826 కోట్లు వెచ్చించి ఈరోజు కేవలం గుంటలు పూడ్చడానికి మాత్రమే నిధుల్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఉంది. నిజంగా ఇది ఆనందించాల్సిన విషయమే. అరౌండ్ 3000 వరకు పార్ట్ హోల్స్ కానీ రోడ్ రిపేర్స్ వర్క్స్ ఐడెంటిఫై చేశాము. చేసిన ఇవన్నీ కూడా ఇప్పుడు ఎస్టిమేషన్స్ వేసుకొని శాంక్షన్స్ ఇచ్చుకొని డిసెంబర్ 15th కల్లా టోటల్గా నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పార్ట్ హోల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే స్టార్ట్ చేసాము. ఒక 500 వరకు పార్ట్ హోల్స్ కంప్లీట్ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా డిసెంబర్ 15th కల్లా మొత్తం కంప్లీట్ చేస్తాము. తద్వారా ప్రజలు ఏదైతే రోడ్ల మీద అసౌకర్యానికి గురవుతున్నారో వాటి నుంచి విముక్తి పొందుతారు. ఇంత పెద్ద మొత్తంలో మరి పార్ట్ హోల్స్ పడటం కూడా కరెక్ట్ కాదు. కారణాలు ఏమైనా సరే ఇప్పుడు ప్రభుత్వ అధికారులుగా మాకు బాధ్యత ఉంది, ప్రజాప్రతినిధులు బాధ్యత ఉంది. ఆ రోడ్లన్నీ రిపేర్ చేసి మరి ప్రజలకి సౌకర్యవంతమైన రోడ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం గుర్తెరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు లాడ్జి సెంటర్ నుండి హోసన్న మందిరం వరకు చేపట్టిన డ్రైన్ రోడ్ల ఆక్రమణల తొలగింపుని పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలను దశలవారీగా తొలగిస్తామని, అమరావతి రోడ్డు ఇరువైపులా ఆక్రమణలను స్పెషల్ డ్రైవ్ చేపట్టి తొలగిస్తున్నామని, వెంటనే పొడికిగూడ తీయాలని పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైన్లు, రోడ్లు ఇష్టానుసారం ఆక్రమణలు చేయడం వల్ల డ్రైన్లలో పొడికి తీయడానికి వీలు లేకుండా ఉందని, అలాగే రోడ్ల ఆక్రమణల వల్ల ట్రాఫిక్కి తీవ్ర ఆటంకంగా ఉందన్నారు. ఇప్పటికే ఓల్డ్ క్లబ్ రోడ్, పట్నం బజార్, జీటీ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించామని, దశలవారీగా నగరంలో అన్ని ప్రాంతాల్లో తొలగిస్తామని స్పష్టం చేశారు. పట్టణ ప్రణాళికాధికారులు, సచివాలయ కార్యదర్శులు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలు జరగకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. డ్రైన్ ముందుకు ఏ విధమైన షాపులు లేదా బండ్లు పెట్టడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పర్యటనలో డీఈ రమేష్ బాబు, టీపీఎస్ సత్యనారాయణ, ఏఈ చైతన్య, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రాం విజ్ఞాన్ యూనివర్సిటీ వారి సహకారంతో చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక తెలిపారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తులో వారు వివిధ రంగాల్లో స్థిరపడటానికి వారికి ఏ కోర్సులు అనుకూలంగా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ అవగాహన కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాలలో తమ లక్ష్యాలను చేరుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ విజయలక్ష్మి మాట్లాడుతూ విజ్ఞాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గా మరియు విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకునే విధంగా విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారని, ఆకాశంలో సగమైన మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి 10వ తరగతి నుండే లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గా మాట్లాడుతూ 10వ తరగతి నుండి విద్యార్థులు కష్టపడే తత్వం అలవర్చుకోవాలని, అప్పుడే అనుకున్నది సాధించగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి కాసిం, సమగ్ర శిక్ష ఏఎల్ఎస్సి శ్రీనివాసరావు, విజ్ఞాన్ యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వారి సౌజన్యంతో మేము 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ మీద, అలాగే 10th తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని దాని మీద పిల్లలకందరికీ కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ గతంలో ఒక 100 మంది పిల్లలకి కవర్ చేశాము. ఇవాళ 2 స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ని ఎంబీఏ స్టూడెంట్స్ ద్వారా, ఎంబీఏ ఫ్యాకల్టీ కూడా డాక్టర్
ఎస్ దుర్గా గారు కూడా మన స్కూల్కి విచ్చేస్తున్నారు. సో వారి ద్వారా వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, 10th తర్వాత వాళ్ళు ఏ కోర్స్ని తీసుకోవచ్చు, దేనికి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ప్రతి కోర్సుని కూడా వాళ్ళు పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఏ అవకాశాలు ఉన్నాయన్న విషయం అనేది అవగాహన కల్పించడం జరుగుతుంది. 10th క్లాస్ తర్వాత కెరీర్ గైడెన్స్, కెరీర్ ఆపర్చునిటీస్, స్కాలర్షిప్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా వీటి మీద అవేర్నెస్ ప్రోగ్రాము చేసి ఉన్నాము. అదేవిధంగా ఈ రోజున మన గర్ల్స్ హై స్కూల్ చౌత్రాలోను అలాగే గవర్నమెంట్ స్కూల్ పులిపాకలో దాదాపుగా 200 మంది స్టూడెంట్స్కి ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఎంతూసియాస్టిక్గా మరి చెప్పి ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయి ఉన్నారు. ఇదే విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి 10th క్లాస్ అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థులకు కూడా ఈ ప్రోగ్రాము వాళ్ళ వద్దకే వెళ్ళి వాళ్ళకి వివరించే విధంగా ముందు కూడా చర్యలు తీసుకుంటాం. కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ఈశ్వరుని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. సకల శుభాలు కలగాలని ముక్కంటిని భక్తులు వేడుకున్నారు. ఈ రోజు నుంచి కార్తీక మాసం మహోత్సవాలు బిగిన్ అయినాయి. 22వ తారీఖు 11వ నెల 2024 నవంబర్ శనివారం నుండి ఈ కార్తీక మాసంలో ప్రాతకాల అభిషేకార్చనలతో బిగిన్ అయినాయి. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపోత్సవం ఉంటుంది. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను పశ్చిమ నియోజకవర్గంలో పంపిణీ చేశారు. 29వ డివిజన్లో దీపం 2 కింద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎమ్మెల్యే గల్లా మాధవి పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ 6 హామీల అమలులో భాగంగా దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గత ప్రభుత్వం ఉన్న పథకాలను తొలగించి ప్రజలను చీకటిలోకి నెట్టారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవెలమూడి నాని, బాబు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. 2648 కోట్ల భారాన్ని రాష్ట్ర బడ్జెట్ మీద పడుతున్న నేపథ్యంలో అయినా కూడా దానికి వెనకడుగు లేక మహిళా మండలికి ఇచ్చిన హామీని ముందుగా నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉచిత గ్యాస్ ఉచిత సిలిండర్ని అందజేయడం జరిగింది. మహిళా మండలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసి ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా లబ్ధిదారులు కూడా గడిచిన 5 ఏళ్లలో వాళ్ళు పడిన ఎన్నో ఇబ్బందుల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. వారికి మంచి రోజులు వచ్చాయని చెప్పి కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు నార్త్ సెంటర్, నల్లచెరువు మాస్టర్ పాయింట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు తొలుత కార్మికులు, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేసి మాట్లాడుతూ నగరంలో ప్రజారోగ్య కార్మికులు పారిశుద్ధ పనులు కాకుండా ఇతర విధుల్లో ఉంటున్నారని, అటువంటి వారిని తక్షణం ఆయా డివిజన్లలో పారిశుద్ధ విధులు కేటాయించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకల్లా పర్మనెంట్, అబ్కాస్ కార్మికులు హాజరు వివరాలను తమకు పంపాలని స్పష్టం చేశారు. కార్మికులు అత్యవసరమైతే తప్ప ముందస్తు అనుమతి లేకుండా సెలవులు తీసుకోకూడదన్నారు. ఉదయం 5:30 తప్పనిసరిగా కార్మికులు, కార్యదర్శులు మస్టర్కి హాజరు కావాలని ఆదేశించారు. జీఎంసీ రిజర్వాయర్ల నుండి ప్రైవేటు ట్యాంకర్లకు నీటి సరఫరా నిలిపివేయాలని ఆదేశించారు. పర్యటనలో శానిటేషన్ ప్రత్యేక అధికారులు డి శ్రీనివాసరావు, టి వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరు దాటిపోయింది, మరి డ్రైవర్ రాలేదు, పాలక్ చేసుకోవట్లేదా?
ఇదంతా ఆపుతారు. వీళ్ళ సెక్రటేరియట్ వారికి వీళ్ళకి ఇచ్చారు. ఎక్కడ నవంబర్ 6న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరగనుంది. బ్రాడీపేటలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద చేయబోయే ధర్నా వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యారంగంను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి మంత్రి లోకేష్ మరిచిపోయారని జిల్లా సెక్రటరీ ఎం కిరణ్ మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న 3,480 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 6న జరగబోయే ధర్నా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమీర్, యశ్వంత్, ఉదయరాజు, గోపి పాల్గొన్నారు. కాబట్టి ప్రతి విద్యార్థికి, హాస్టల్ విద్యార్థికి 3,000 రూపాయలు నెలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమాలు మేము ప్రవేశపెడతామని చెబుతుంది. మేము నీకు 15,000 అని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఇంతవరకు తల్లికి వందనం స్కీమ్కి ఏంటి ఎలిజిబిలిటీ, వాళ్ళు ఎందుకు ఈ సర్వేని ఇంతవరకు డిలే చేస్తున్నారు? అదేంటంటే సర్వేలు చేస్తున్నాం, లేదంటే అది చెబుతున్నారు కానీ ఇంతవరకు తల్లికి వందనం అనేటువంటి ఒక స్కీమ్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేదు. దీని మీద వెంటనే విద్యాశాఖ మంత్రి గారు దీని మీద మాట్లాడాలి, విద్యార్థులకి వెంటనే న్యాయం చేయాలి. మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఏపీ గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా 20 లక్షల రూపాయల నిధులతో 4.2 కిలోమీటర్ల గుంతల రోడ్లు బాగు చేసేందుకు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పూజ చేసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాలు రోడ్లు వేసిన దాఖలాలు లేవని, రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ది పనులు తప్పితే గత 5 సంవత్సరాల్లో అభివృద్ది చేసిన దాఖలాలు లేవని, కనీసం రోడ్లు గుంతలు కూడా పోడ్చలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గుంతలు పూడ్చి రోడ్ల మరమ్మతులు చేయడానికి 800 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారన్నారు. 2025 కొత్త సంవత్సరం జనవరి నాటికి గుంతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ది చేయాలని చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. నవంబర్ 7న ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ చెలో విజయవాడ కార్యక్రమం జరగనుంది. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. చలో విజయవాడ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని రాష్ట్ర నాయకులు అబ్దుల్ సలీం డిమాండ్ చేశారు. అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి నిర్దిష్టమైన పని పద్ధతులను కల్పించాలని కోరారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర నాయకులు సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లికార్జున, జిల్లా కోశాధికారి ఎన్ సీతారాం, ఫణీంద్ర, వెంకటరత్నం, రియాజ్, అనిల్ కుమార్, సాయి పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను చాలా రాష్ట్రాలు వ్యతిరేకించి వాళ్ళ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మన రాష్ట్రం గుడ్డిగా ఈ లేబర్ కోడ్లను సమర్థిస్తూ ఉన్నది. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకొని ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్ని హైలీ స్కిల్డ్ లేబర్గా గుర్తించి వేతనం 26,000 రూపాయలు మినిమం వేజ్గా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మెడికల్ రిప్రజెంటేటివ్ అనే వ్యవస్థ దాదాపు 100 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నప్పటికీ ఈరోజు కూడా మెడికల్ రిప్రజెంటేటివ్కి ఖచ్చితమైన పని విధానాలు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ప్రపంచ సంతాన సాఫల్య దినోత్సవం సందర్భంగా గుంటూరులో వాగ్దాన్ జరిగింది. నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K వాగ్దాన్ ను ఎమ్మెల్యే గల్లమాధవి ప్రారంభించారు. ఎల్వీఆర్ క్లబ్ నుంచి నగరంలోని పలు ప్రధాన సెంటర్ల మీదుగా ఈ వాగ్దాన్ కొనసాగింది. సంతాన రాహిత్యంపై అవగాహన పెంచుకొని తగు ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా సంతాన సాఫల్యత కలిగే అవకాశం ఉంటుందని గల్లమాధవి తెలిపారు. ప్రపంచ సంతాన సాఫల్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని చెప్పారు.
సంతాన రాహిత్యం కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, అధునాతన వైద్యం ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని డాక్టర్ పివి నిఖిత పేర్కొన్నారు. వాక్థాన్లో వైద్యులు, నర్సింగ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఎవరైనా ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాట్ హ్యావింగ్ ఏ బేబీ ఈజ్ నాట్ ఎనీ సిన్. ముందు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఐ ఫీల్ లైక్ బేబీస్ లేకపోవడం అంటే మనం ఎవరికి రుణపడి లేము అని చెప్పి ఆనందం ఉండాలి యాక్చువల్గా. బట్ వీఆర్ నాట్ ఇన్ టు దాట్ యాక్చువల్లీ, వీఆర్ జస్ట్ ఇన్ టు కంపారిజన్. మనకి పక్కవాడు ఉంది కాబట్టి మనకి ఉండాలి. దట్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో అది పక్కన పెడితే అఫ్కోర్స్ లైఫ్ సిస్టంలో హ్యావింగ్ ఎ బేబీ, హ్యావింగ్ ఎ ఫ్యామిలీ ఈజ్ రియలీ అది గుడ్ థింగ్. దానికి సపోర్ట్ చేస్తూ దానికోసం ఆ ఫీలింగ్ని మీరు తీసుకొని, ఆ సెన్సిటివిటీని మీరు అర్థం చేసుకొని ఒక సిస్టమ్ని మీరు డెవలప్ చేసి ఈరోజు సొసైటీకి ఒక రకమైన సేవ చేస్తున్నట్టే మనం భావించాలి. వికాస్ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం గుంటూరులో జరిగింది. గుంటూరు వికాస్ హాస్పిటల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా రామచంద్రరావు, ఎమ్మెల్యే గల్లా మాధవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యువతీ యువకులు నృత్య ప్రదర్శనలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. అకుంఠిత దీక్షతో గల్లా రామచంద్రరావు వ్యాపారాన్ని అభివృద్ది చేస్తారని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. మంచి ఆశయంతోనే వికాస్ హాస్పిటల్స్ ను ప్రారంభించారని ఆమె తెలిపారు. గత సంవత్సర కాలంగా వికాస్ హాస్పిటల్స్ లో ఎన్నో క్రిటికల్ కేసులను నిపుణులైన డాక్టర్లు సమర్థవంతంగా వైద్యం చేశారని వివరించారు. ఎన్నో క్యాంపులు పెట్టి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారని కొనియాడారు. ప్రతి సంవత్సరం ఇలాగే వికాస్ హాస్పిటల్ కుటుంబ సంబరాలు చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవి ఆకాంక్షించారు. ప్రతి డివిజన్లో కూడా ఒక చిన్న క్లినిక్, వికాస్ క్లినిక్స్ ఉండాలి. అదేవిధంగా గుంటూరు డిస్ట్రిక్ట్ నలుమూలలా కూడా వికాస్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చాలా బిగ్ పిక్చర్ని చూస్తున్న గల్లా రామచంద్రరావు గారికి కూడా శుభాకాంక్షలు. సో ఈ ఆలోచనని, ఈ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ వికాస్ హాస్పిటల్ మరిన్ని సంవత్సరాలు ఇదే ఒక వార్షికోత్సవాన్ని ఇంతకంటే అద్భుతంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ప్రతి పేషెంట్ ఎంతో ఇబ్బందితో అనారోగ్యంతో వస్తే డాక్టర్లు అద్భుతంగా వాళ్ళు వైద్యం చేస్తారు. ఆ వైద్యం అందాలి అంటే అది అందించే ప్రక్రియ మీ చేతుల్లో, స్టాఫ్ చేతుల్లో ఉంటుంది. ఆ ప్రక్రియని పూర్తి స్థాయిలో డాక్టర్ ఎలాగైతే వాళ్ళకున్న జ్ఞానం మొత్తాన్ని వాడి ఆ రోగి త్వరగా నయమవి, త్వరగా కోలుకొని ఇంటికి చేరాలని ఎలా కోరుకుంటారో మీరు కూడా ప్రతి నిమిషం అదే స్థాయిలో వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన సర్వీస్ని కూడా ఇప్పుడు ఇస్తున్న దానికంటే బాగా మెరుగుపరచాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా సత్తెనపల్లి రూరల్ మండలం పాకాలపాడు గ్రామంలో రోడ్ల గుంతలు పూడ్చే పనులను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందని అన్నారు. గత ప్రభుత్వంలో రోడ్డు మరమ్మతులు చేయక అనేక మంది మరణించారని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల్లేని రోడ్ల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరమ్మతులు ప్రారంభిస్తుందని అన్నారు. అర్హులైన వారికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, 5 ఏళ్లలో సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని కన్నా తెలిపారు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ఏ రకంగా అయితే నాశనం చేసిందో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు మొత్తాన్ని కూడా అస్తవ్యస్తం చేసి గుంటలు పడి ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి. ఈ గుంటల్లో 2 వీలర్స్ పడిపోయి కనీసం 2 రోజులకు ఒకళ్ళైనా చనిపోయేటువంటి పరిస్థితి. అయినా కూడా 5 సార్లు చెప్పాడు ఆయన ముఖ్యమంత్రిగా, 5 సార్లు టార్గెట్ కూడా పెట్టాడు, గుంటలు మేము పూడుస్తామని. కానీ ఒక్కసారి కూడా పూడ్చిన సందర్భం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 4 నెలల్లోనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రోడ్ల గుంతలన్నీ పూడ్చి కొత్త రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేపట్టారు, శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కోర్టు కానిస్టేబుల్ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రౌడీ షీటర్లకు మరియు గంజాయి కేసులో ముద్దాయిలకు కఠిన శిక్షలు పడే విధంగా కృషి చేయాలని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసుల్ని గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు మరియు పోల్స్ మార్చనున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నల్లచెరువు ఎత్తు రోడ్డు, వెంకటేశ్వర స్వామి టెంపుల్, సంపత్ నగర్, మూడు బొమ్మల సెంటర్, మార్కెట్ సెంటర్, మస్తాన్ దర్గా, డిఎస్ నగర్, ఆరాగ్రహారం, వర్కర్స్ కాలనీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునని అసిస్టెంట్ ఇంజనీర్ బి శ్రీనివాసరావు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్విని ఆర్టీఏ జాబ్ ప్రతినిధులు వాక శ్రీనివాసరావు, ఈమని హనుమంతరావు, విజయ్, రత్నరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆయన్ను కలిసి అభినందించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని రమణ ఎస్ఎస్విని కోరారు. కోస్తాకి తలమానికమైన జీజీహెచ్ కి ఎందరో రోగులు వస్తుంటారని, వారందరికీ వైద్య సేవలు అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా 13 కోట్లతో పాత హోల్స్ మరమ్మతులు. సంక్రాంతి కల్లా రోడ్ల రిపేర్లు పూర్తి చేస్తాం. కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. గత ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల్ని నిర్లక్ష్యం చేసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాత్ హోల్స్ వర్క్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. అమరావతి రోడ్లు డ్రైన్ల ఆక్రమణలను తొలగిస్తున్న జీఎంసీ. పనులను పరిశీలించిన కమిషనర్ పురి శ్రీనివాసులు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది. దీపం 2 లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.